జై శ్రీరామ్ అందరికి. లాస్ట్ వీడియోలో అయితే మనము దశరథుడు అయోధ్యకు కబురు పంపాడు. నేను ఋష్యశృంగులు శాంతాదేవితో కలిసి వస్తున్నాను, ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేయండి అని అయోధ్యకు కబురు పంపినంత వరకు అయితే మనము విన్నాం కదా. ఈ వీడియోలో దాని తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. శాంత ఋష్యశృంగులు రథంలో బయలుదేరి దశరథునితో పాటు అయోధ్య నగర ప్రవేశం చేశారు. అయోధ్యలో ఋష్యశృంగునికి ప్రజలు, అంతఃపురవాసులు ఆదరంతో ఘన స్వాగతం పలికారు. శాంతను చూసి అంతఃపురంలో ఉన్న స్త్రీలంతా పొంగిపోయారు. అక్కడ ఋష్యశృంగ మహర్షి కొంతకాలం సంతోషంగా గడిపారు. కొన్ని రోజులకు యాగం చేయాలనే బుద్ధి దశరథ మహారాజులో ప్రవేశించింది. అయితే దశరథ మహారాజు ఋష్యశృంగ మహర్షి వద్దకు వెళ్ళి చేతులు జోడించి సవినయంతో నమస్కారం చేసి ఋష్యశృంగునితో, అయ్యా, నేను సంతానహీనుణ్ణి, నాకు సంతానం లేదు. నా మనస్సులో చాలా దిగులు ఆక్రమించి ఉంది. అందుచేత నన్ను సంతానము కలిగిన వ్యక్తిగా చేయడానికి, నా వంశము నిలబడ్డానికి, ఆచంద్ర తారకము నా వంశము వృద్ధి చెందడానికి మహానుభావుడు అయిన నీవు బ్రహ్మగా నిలబడి యాగం చేయించాలి. ఆ యాగం చేయిస్తే సంతానం పొందడానికి ప్రతిబంధకంగా నేను చేసిన పాపము ఏది అడ్డు వస్తుందో ఆ అడ్డుగా ఉన్న ప్రతిబంధకం తొలగిపోతుంది. అటువంటి ప్రతిబంధకాన్ని తొలగించగలిగిన క్రతువు చేయించగల సమర్థుడవైన నీవని నమ్మి నీ పాదములు పట్టి ప్రార్థన చేస్తున్నాను. నా చేత అశ్వమేధ యాగం చేయించవలసినది అని ప్రార్థించాడు. దశరథ మహారాజు కోరిక తీర్చడానికి ఋష్యశృంగుడు సంతోషంగా అంగీకరిస్తాడు. ఆయన ఇలా అంటారు, యాగం జరుగుతుంది, నీకు 4 కుమారులు జన్మిస్తారు. వారు మహాశూరులు, విద్వాంసులు, లోకము చేత కొనియాడబడేవారు అయి ఉంటారు అని చెబుతాడు. ఆయన ఇలా ఆశీర్వచనం చేసిన తరువాత చైత్రమాసంలో చిత్ర నక్షత్రంతో కూడిన పౌర్ణమి నాడు యాగం ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించాడు. అశ్వమేధ యాగం చేయాలంటే ముందుగా యాగాశ్వాన్ని తీసుకువస్తారు. యాగశాలలో ఒక స్తంభం స్థాపించి ఆ స్తంభానికి యాగాశ్వాన్ని కడతారు. దాన్ని బంధనము అంటారు. కట్టి దానికి ప్రోక్షణ చేస్తారు. తర్వాత స్నాతన చేస్తారు. ఆ తర్వాత విమోచన చేస్తారు. తర్వాత గుర్రమును సంప్రోక్షణ చేసి నీళ్లతో కడిగి విడిచిపెడతారు. 12 నెలల పాటు ఆ గుర్రం దేశమంతా తిరుగుతుంది. దాని వెంట బ్రహ్మ, అధ్వర్యుడు మొదలైన వారు మహాశూరులతో కూడిన కొంతమంది పరివారం వెళతారు. ఆ యాగానికి అనుషంగికంగా అశ్వం 1 ఏడాది పాటు తిరిగి వెనక్కి రావాలి. వసంతకాలంలో చైత్ర బహుళ పూర్ణమి నాడు యాగాశ్వం బయలుదేరింది. దీనికి అనుషంగికంగా గుర్రం బయలుదేరేటప్పుడు సాంగ్రహకరణి అనే ఒక ఇష్టి చేస్తారు. ఆ ఇష్టి చేసిన తరువాత గుర్రం బయలుదేరి వెళుతుంది. అలా వెళ్ళిన గుర్రము 12 నెలల తర్వాత తిరిగి రాజు దగ్గరికి వస్తుంది. రాజు దగ్గరికి గుర్రం తిరిగి వచ్చే సమయానికి ఫాల్గుణ మాసంలో అమావాస్య తిథి నాడు, అనగా మళ్ళీ వచ్చే చైత్రమాసం ప్రారంభమవుతుందనగా 2వ సంవత్సరపు చైత్రమాసానికి ముందు రాజు యాగశాల ప్రవేశం చేయాలి. యాగశాల ప్రవేశం చేసే ముందు యాగకర్త బ్రహ్మ, గోప, అధ్వర్యువు మొదలైన వారిని వరిస్తాడు. అందులో దశరథుడు ఋష్యశృంగ మహర్షిని బ్రహ్మగా వరించాడు. అధ్వర్యుగా వశిష్ఠ మహర్షిని వరించాడు. వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళి ఆయన పాదములు పట్టి ప్రార్థన చేసి దశరథ మహారాజు ఒక మాట అంటాడు. వసంత మాసం మళ్ళీ తిరిగి వచ్చేసింది. 6 ఋతువులు గడిచిపోయాయి. గుర్రం తిరిగి మళ్ళీ వచ్చింది. యాగశాల ప్రవేశం చేసి నేను అశ్వమేధ యాగాన్ని ప్రారంభం చేయాలి. నా పురోహితులలో శ్రేష్టమైన వాడవు, నా మనస్సును ఎరిగిన వాడవు, నా హితమును కోరువాడవు అయిన ఓ వశిష్ఠ మహర్షి, నీవు దైవంతో సమానమైన వాడవు. నిన్ను ప్రార్థన చేస్తున్నాను. నా యందు అనుగ్రహించి నాకు సంతానం కలగడం కోసమని నేను చేసే ఈ ఇష్టిని ఏ విధమైన ఇబ్బందులు లేకుండా, ఏ విధమైన ప్రతిబంధకములు ఎదురు రాకుండా నడిపించవలసినది బాధ్యతను నీ భుజస్కంధముల మీద ఉంచుతున్నాను అని దశరథ మహారాజు వశిష్ఠ మహర్షిని అధ్వర్యుగా వరించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, ఓ రాజా, ఈ యాగం పూర్తవుతుంది, నీ మనోరథం నెరవేరుతుంది, నీవు సంతానవంతుడివి అవుతావు అని దశరథుడిని ఆశీర్వదించాడు.
వశిష్ఠుడు యాగ నిర్వహణ నిమిత్తం మంత్రులను, సేనాధిపతులను, రాజోద్యోగులను సమావేశపరిచి వివిధ బాధ్యతలను అప్పచెప్పాడు. దశరథ మహారాజు తనకి ఇష్టుడైన సుమంత్రుణ్ణి పిలిచి సరయూ నదికి ఉత్తర దిక్కున యాగశాల నిర్మాణం చేయమని చెప్పారు. సమస్త దేశాలలో ఉన్న రాజులందరినీ యథోచితంగా ఆహ్వానించండి. వివిధ దేశాల నుండి చాతుర్వర్ణములకు సంబంధించిన ప్రజలు వేల మంది రావాలి. రాజులకు, అధికారులకు, పౌరులకు, జానపదులకు వారికి తగినట్టుగా తాత్కాలికమైన విడిది గృహాలను నిర్మించండి. పర్వతమంత అన్నరాశులను పరచండి. శిల్పులను, పండితులను, వేదం చదువుకున్న గొప్ప బ్రాహ్మణులను, విద్వాంసులను, జ్ఞానమును సముపార్జించే వారిని, కవులను అందరినీ యథోచితంగా సత్కరించి వారికి ఇవ్వవలసిన తాంబూలం ఇచ్చి తీసుకొని వచ్చి యాగంలో కూర్చునేటట్లు చేయండి అని చెప్పారు. అలాగే అశ్రద్ధగా వడ్డన చేయకండి, చాలా జాగ్రత్తగా వడ్డించండి. చాతుర్వర్ణాల వారిని భోజనానికి పిలవండి. వారందరూ భోజన పదార్థాలను ఆరగించడానికి పంక్తులలో కూర్చుంటారు. కూర్చున్న వారిలో ఎవరైనా కామమునకు, క్రోధమునకు వశులయ్యి ఏమైనా మాట్లాడకూడని మాటలు మాట్లాడవచ్చు. దానిని మీరు మౌనంతో నవ్వుతూ విని ఊరుకోండి. అంతేకాని ఎవరిని అవమానించే ప్రయత్నం చేయకండి. అతిథి దేవో భవ అన్నారు. అంటే అతిథి దైవంతో సమానం. ఎవరిని అవమానించకండి. వస్త్రము రాసులు తెచ్చి అక్కడ పెట్టండి. ఎవరికి ఇవ్వవలసిన వస్త్రములను వారికి ఇచ్చి వారి యోగ్యతను బట్టి బహూకరించండి. దానం చేసేటప్పుడు మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఎందుకు చేస్తున్నారు ఈ దానం? దశరథ మహారాజు కోరిక నెరవేరడం కోసం. దానం చేసేటప్పుడు శ్రద్ధ లేకుండా అశ్రద్ధతో, నిర్లక్ష్యంతో, మేము ఇస్తున్నామన్న భావంతో, అహంకారంతో ఎడమ చేతితో దానం చేస్తే నశించిపోయేవాడు ఎవడో తెలుసా? యజమాని. అందుకే ఏ పని చేసినా జాగ్రత్తగా చేయండి. ఆహ్వానాలు పంపేటప్పుడు అందరికీ పంపండి. ఆహ్వానాలను కొందరికి మాత్రమే పరిమితం చేయకండి. ఈ దేశంలో ఉన్న వారిని, ఇతర దేశాలలో ఉన్న వారిని, అన్ని జాతుల వారిని పిలవండి. వృద్ధులను, పిల్లలను, రోగులను అందరినీ పిలవండి. ఎవరికి కావలసిన రీతిలో వారికి విశ్రాంతి గృహాలను ఏర్పాటు చేయండి. ఒకరు పద్యంగా ఇలాగే తింటాము అంటారు. వారికి కావలసినట్టుగా వడ్డన చేయండి. రోగులు కూడా మనం పెట్టే భోజనంతటిని అబ్బా మాకు ఎటువంటి భోజనం పెట్టారు అని సంతోషపడాలి. కాబట్టి అన్ని పనులు జాగ్రత్తగా చేయండి అని చెప్పారు. అలాగే జనక మహారాజు అనేవారు ఉన్నారు. ఆయన కూడా రాజులాగే కనపడతాడు. ఆయన మహాజ్ఞాని, సర్వశాస్త్రములు, సర్వవేదములు చదివినవాడు, అపారమైన తపశక్తి కలిగినవాడు. ఆయన మనకు పూర్వ సంబంధి. ఆయనను పిలిచేటప్పుడు మాత్రం ఒక సేవకుడినో మరొకరినో పంపి తీసుకొని రాకండి. నువ్వే స్వయంగా వెళ్ళి తీసుకొని రా. అలాగే కాశీరాజుని కూడా తీసుకొని రా. ఆయన దశరథ మహారాజు గారికి స్నేహితుడు. అలాగే కేకయ్య రాజు గారు ఉన్నారు. వారు మన దశరథ మహారాజు గారికి స్వయంగా మామగారు. వారిని వారి కుమారులతో కలిపి స్వయంగా తీసుకొని రా. కేకయ్య రాజు పరమ ధార్మికుడు, వృద్ధుడు అని, అయ్యా మీరు మీ కుమారులతో కూడా కలిసి యాగముకు రావలసినది అని స్వయంగా చెప్పి వారిని దగ్గరుండి తీసుకొని రండి. అంగరాజ్యంలో మహానుభావుడు రోమపాదుల వారు ఉన్నారు. ఆయన యాగ నిర్వహణార్థమై తన అల్లుడైన ఋష్యశృంగుల వారిని, కూతురు శాంతతో సహా ఇక్కడికి పంపారు. వారిని కూడా అత్యంత గౌరవంగా ఇక్కడికి తీసుకొని రండి. అలాగే దక్షిణ భారతంలో ఉన్న రాజులందరినీ తీసుకురండి. సింధు, సౌవీర, సౌరాష్ట్ర మొదలైన దేశములను పరిపాలించే రాజులందరినీ దగ్గరుండి చాలా గౌరవంగా భయభక్తులతో రథం ఎక్కించి తీసుకొని రండి. తీసుకువచ్చిన తర్వాత పరమ జాగ్రత్తగా యాగం సక్రమంగా జరిగేలా మీరందరూ దగ్గర ఉండి నిర్వహణ చేయండి అని వశిష్ఠుల వారు ప్రతి ఒక్కరికి, అందరికీ ఎవరు ఏ ఏ పనులు చేయాలో అన్ని చెప్తున్నారు. వారు కూడా సంతోషంగా అందుకు అంగీకరించారు. యాగానికి మహారాజులు ఎందరో వచ్చారు. దశరథ మహారాజుకు రత్నాలు, వజ్రాలు, వైడూర్యములు మొదలైన విశేషమైన కానుకలను అశేషంగా తెచ్చి వాటిని కానుకలుగా సమర్పించారు. దశరథ మహారాజు యాగశాల ప్రవేశం చేశాడు. యాగం ప్రారంభమవుతుంది. ఏదో అన్నకూట మహోత్సవం జరుగుతుందా అన్నట్లు అన్నం రాశులుగా పోశారు. వచ్చిన వాళ్ళలో బహువృద్ధులు కూడా ఉన్నారు. పదార్థాలను లొట్టలేసుకుంటూ తిన్నారు. ఒకవైపు వస్త్రములు, వాళ్ళకు కావలసిన అనేక రకాల దుస్తులను పంచిపెడుతున్నారు.
ఇంత అందంగా ఆ యాగశాలలో అందరికీ అన్నీ సమకూర్చబడుతున్నాయి. వచ్చిన వారందరి నోటి వెంట ఒకటే మాట. "ఆహా! దశరథ మహారాజా, ఏమన్నం పెట్టావయ్యా! ఏమి వస్త్రాలిచ్చావయ్యా! నీ కోరిక నెరవేరుగాక! నీకు సంతానం లభించుగాక! నీ వంశము ఆచంద్ర తారకము వర్ధిల్లుగాక" అని శుభవచనాలు పలికారు. లోపల యాగశాలను పరమాద్భుతంగా నిర్మాణం చేశారు. అక్కడ పెట్టే అగ్ని వేదికలకు ఇటుకలు పేరుస్తారు. ఇలా ఇటుకలను పేర్చడాన్ని చయనము అని పేరు. చేసిన తర్వాత చిట్ట చివరిగా దశరథ మహారాజు వదిలిన యాగాశ్వాన్ని తీసుకొని వచ్చి యూప స్తంభానికి కట్టారు. కట్టిన తర్వాత అందులో కొన్ని మృగాలను బలిచ్చారు. వాటిలో కొన్నిటిని అగ్నిహోత్రాలు ఉన్న వేదికలను ప్రదక్షిణం చేసి ఆ వేది పక్క నుండి విడిచిపెట్టేస్తారు. తదుపరి ఇక్కడ అందరికంటే గొప్ప బుద్ధితో ప్రవర్తించవలసింది పట్టమహిషి. రాజుకు రాజ్యాభిషేకం జరుగుతున్నప్పుడు ఆ రాజుతో పాటుగా ఆ రాజు పక్కన సింహాసనం మీద కూర్చొని పట్టాభిషక్తురాలైన భార్య ఎవరు ఉంటుందో ఆవిడను మహిషి అని పిలుస్తారు. మహిషి కౌసల్య పక్కన సుమిత్ర, కైకేయులు ఉండవచ్చు, కానీ ప్రధాన పాత్ర కౌశల్యది. కౌశల్య అక్కడికి వచ్చి ధర్మబద్ధమైన మనసుతో నా భర్త ఇంత మహోత్కృష్టమైన యాగాన్ని చేయిస్తున్నాడు, దీని వలన మాకు ఫలితం కలగాలి, బిడ్డలు కలగాలి, మా వంశం నిలబడాలి అనే సర్వోత్కృష్టమైన మనస్సుతో సంతోషంగా, ఏ విచారము లేకుండా, భయపడకుండా, మనసులో అన్య భావన లేకుండా గొప్ప మనస్సుతో కూడినదై 3 కత్తులు తీసుకొని ఆ యాగాశ్వం ఏదైతే ఉన్నదో దానిని వధించింది. ఆ యాగాశ్వం కింద పడిపోతుంది. కొందరన్నారు అంతకు ముందే వధింపబడిన యాగాశ్వాన్ని 3 సార్లు కత్తితో గీతలు పెడుతుంది అన్నారు. మరి కొందరు అలా కాదు, అంతకు ముందే వధింపబడిన అశ్వశ్వరీనాన్ని మహిషి వెళ్లి బంగారు సూదులతో గుచ్చుతుంది అన్నారు. మొత్తానికి 3 కత్తులతో చేతబట్టి యాగాశ్వాన్ని కౌసల్యాదేవి వధించింది. వధించిన తర్వాత చేయవలసిన మహాక్రతువు ఒకటి ఉంది. ధర్మబద్ధమైన మనస్సుతో కోరిక తీరడం కోసమని ప్రాణం విడిచిపెట్టేసిన ఆ గుర్రాన్ని ఒకరోజు రాత్రి ఒక శాలలో ఉంచుతారు. ఉంచిన తర్వాత ఆ శాలలో గుర్రంతో పాటు మహిషి కూడా ఆ రాత్రి పక్కన పడుకొని ఉండాలి. ఒక చోట అయితే అన్నారు, తన భర్తను ఎంత ప్రేమతో అయితే కౌగిలించుకుంటుందో అది మరణించిన గుర్రం కాదనే భావంతో భర్తనే కౌగిలించుకుని పడుకున్నట్లు పడుకోవాలి. అప్పుడు హోత, ఉద్గాత, అధ్వర్యువు మొదలైన వారంతా వచ్చి వారి మీద పట్టు వస్త్రాన్ని కప్పుతారు. ఇంకో చోట అన్నారు, ఆ పక్కనే యాగశాలలో వేద మంత్రములను పఠిస్తూ మరణించిన ఒక గుర్రం ఉన్న చోట తానున్నాననే భావం లేకుండా పట్టమహిషి రాత్రంతా గడపాలి. పక్కన సుమిత్ర, కైకలు కూడా ఉండి ఉండొచ్చు. ప్రధాన పాత్ర కౌసల్యదే. ఆమె అంత జాగ్రత్తగా పశు విశేషణం చేసింది. మరునాడు ఉదయం దశరథ మహారాజు ఒక మహోత్కృష్టమైన విషయం చేయవలసి ఉంది. ఎవరైతే ఈ యాగాన్ని చేయించారో ఆ యాగాన్ని చేయించిన మహానుభావులైన హోత, ఉద్గాత, అధ్వర్యు బ్రహ్మలను పిలిచి ఆ ఋత్వికులకు తన భార్యలను దానం చేసేస్తాడు. కౌసల్యను ప్రధాన ఋత్వికు ఋషశృంగునికి దానం చేసేసాడు. ఉపేక్షిత భార్య ఉంటుంది. ఉపేక్షిత భార్యను పరివృత్తి అంటారు. ఆ పరివృత్తిని ఒకరికి దానం చేసేస్తారు. 3వ భార్య భావాత అని పిలుస్తారు. ఆవిడని ఒకరికి దానం చేసేసారు. ప్రభువుకి పాత్ర అందించడానికి ఒకరు ఉంటారు. అలా ఉన్న వారిని పాలాకలి అని పిలుస్తారు. అటువంటి పాలాకలిని మరొకరికి దానం చేసేసారు. దానం చేసిన తదుపరి దానం పుచ్చుకున్న ఆ 4 ఋత్వికులు వారిని తిరిగి రాజుకి ఇచ్చేసి రాజు వద్ద నుండి ఆ 4 స్త్రీలకు సంబంధించి ఇతర ద్రవ్యమును ఏదైనా రాజు వద్ద నుండి గ్రహిస్తారు. రాజు వారికి ఆ ద్రవ్యాన్ని ఇచ్చి తన భార్యలను తిరిగి స్వీకరిస్తాడు. ఋత్వికులలో అపారమైన జ్ఞానం కలిగిన వాడు, ఇంద్రియ నిగ్రహం ఉన్నవాడు ఆ గుర్రంలో నుంచి వప అనే ఒక భాగాన్ని అయితే పైకి తీసి దాన్ని సశాస్త్రీయంగా అగ్నిహోత్రంలో కాలుస్తాడు. కాలుస్తున్నప్పుడు, భస్మం చేస్తున్నప్పుడు ఆ వపలో నుండి ధూమం బయటకు వస్తుంది. ఆ పొగ దగ్గరకు వచ్చి దశరథ మహారాజు నిలబడి ఆ పొగను రాజు పీల్చాలి. దీనికే అశ్వమేధ యాగం అని పేరు. అలా పీలిస్తే అంతవరకు ఏ పాపమైతే తనకు సంతానం కలగకుండా ప్రతిబంధకంగా నిలబడిందో ఆ పాపము రాజు శరీరం నుండి తొలగిపోతుంది. రాజు అలా పీల్చిన తర్వాత ఆ గుర్రం శరీరాన్ని 16 మంది ఋత్వికులు కూర్చొని అశ్వాంగ హోమం అనే హోమం చేస్తారు.
ఆ హోమంలో గుర్రం శరీరంలోని వివిధ భాగాలను తీస్తారు. తీసి కబ్బలి తీగలు అని ఉంటాయి. ఆ తీగల మీద ఆయా అంగాలను ఉంచి, దీనితో పాటు ముందు రోజు ఉదయం సోమ తీగల నుంచి తీసిన సోమరసాన్ని ఉంచి దాన్ని కూడా హవిస్సుగా ఇస్తారు. గుర్రం శరీరాన్ని నుండి తీసిన అవయవాలను హోమాగ్నిలో వేస్తారు. హవిస్సుగా సమర్పిస్తారు. అలా సమర్పించిన తర్వాత అప్పుడు అశ్వమేధ యాగం పూర్తవుతుంది. ఈ పూర్తయిన తర్వాత ప్రభు చేయవలసిన ఒక గొప్ప పని ఉంది. ఈ క్రతువు చేసేటప్పుడు బ్రాహ్మణులు వేద మంత్రములను స్వరం తప్పకుండా ఎంత జాగ్రత్తగా చదవాలో అంత జాగ్రత్తగా చదివితేనే రాజు నిలబడతాడు. లేకపోతే యజమానికి ప్రమాదం ఉంటుంది. యజమానికి ప్రమాదం రాకుండా కాపాడి అధ్వర్యువు, బ్రహ్మ, హోత, ఉద్గాత, ఇతర ఋత్వికులు కలిసి అంత గొప్పగా యాగాన్ని పూర్తి చేశారు కనుక ఆ బ్రాహ్మణులు ఇచ్చిన ఫలితం ఏదైతే ఉంటుందో దానిని ప్రభువు పొందుతాడు. ఇంత కష్టపడి యాగం చేసి తన రాజ్యానికి తూర్పు దిక్కున ఉన్న భాగాన్నంతటిని హోతకు దానం చేసేశాడు. పడమర దిక్కుకు ఉన్న రాజ్యాన్నంతటిని కూడా అధ్వర్యుకు దానం చేశాడు. దక్షిణ దిక్కుకు ఉన్న రాజ్యాన్ని బ్రహ్మగారికి దానం చేశాడు. ఉత్తర దిక్కుకు ఉన్న రాజ్యాన్ని ఉద్గాతకు దానం చేశాడు. నలుగురికి దానం చేసేసి తాను ఏ భూమి లేనివాడై నిలబడిపోయాడు. అప్పుడు ఆ దానం పుచ్చుకున్న బ్రాహ్మణులు అన్నారు, మేము ఈ రాజ్యాన్ని ఎలా పరిపాలించగలం? ఈ భూభారం మేము నిర్వహించగలిగిన వాళ్ళం కాదు. ఈ భూమిని పాలించగలిగిన వాడివి, భూమిని పోషించగలిగిన వాడివి, దీన్ని కాపాడగలిగే సమర్థత కలిగిన ప్రభువువి నీవే. అందుకని ఈ భూమిని తిరిగి నీకే ఇచ్చేస్తున్నాము. దీనికి ప్రతిఫలంగా నీకు తోచినది ఏదైనా ఇవ్వు. ఎందుకంటే దక్షిణ లేని యాగం జరగకూడదు అని రాజుగారికి ఇచ్చిన దక్షిణలను స్వీకరించి తిరిగి ఆ భూములను రాజుకి ఇచ్చేశారు. తర్వాత దశరథుడు తాను ఋత్వికుల నుండి తీసుకున్న భూములకు బదులుగా ఋత్వికులకు 10 లక్షల గోవులను దానం చేశాడు. 100 కోట్ల బంగారు నాణములను దానం చేశాడు. 400 కోట్ల వెండి నాణములను దానం చేశాడు. ఆ యాగం చూడ్డానికి వచ్చి అక్కడ సిద్ధాంత చర్చలు, అనేకమైన శాస్త్ర ప్రసంగాలు చేసిన మహాపురుషులైన బ్రాహ్మణులు ఉన్నారు. వారు వేదమును, అనేక శాస్త్రములను చదువుకున్నవారు. వాళ్ళందరికీ కలిపి 1 కోటి బంగారు నాణెములను దానం చేశారు. ఎన్నో గోవులు దానం చేశాడు. చిట్ట చివర ఒక నిరుపేదైన బ్రాహ్మణుడు దశరథ మహారాజు వద్దకు వచ్చి నమస్కారం చేశాడు. వెంటనే తన చేతికి ఉన్న బంగారు కంకణం తీసి దానం చేసేశాడు. అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరూ, మహానుభావ, మేము మిక్కిలి సంతోషం పొందాము. నీవు తప్పకుండా సత్సాంతవంతునివైతావు, నీకు తప్పకుండా సత్సంతానం కలుగుతుంది అని ఆశీర్వదించారు. ఇప్పుడు ఋష్యశృంగ మహర్షి లేచి, రాజా, నీకు సంతానం కలగడం కోసం అని ఒక బ్రహ్మాండమైన ఇష్టి ఇప్పుడు నేను నీ చేత చేయిస్తాను, వచ్చి పీటల మీద కూర్చో. ఈ ఇష్టి అధర్వణ వేదంలో చెప్పబడిన ఇష్టి అన్నాడు. దశరథ మహారాజు వచ్చి పీటల మీద కూర్చున్నాడు. ఇంకా ఆ ఇష్టి చేయడం ప్రారంభం చేశాడు. ఈ ఇష్టి జరుగుతుందంటే అందులో తమ తమ భాగములను పుచ్చుకోవడం కోసమని దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ అక్కడికి వచ్చి సమావేశమయ్యారు. ఋష్యశృంగుడు, వశిష్ఠుడు, జాబాలి, కశ్యపుడు వంటి మహానుభావులు ఎందరో ఆ యాగంలో ఉన్నారు. ఎందరో బ్రాహ్మణులు ఉన్నారు. అటువంటి సభలో ప్రవేశించడమే చాలు అనుకొని దేవతాగణం అంతా ఆ ఇష్టిని చూడ్డానికి వచ్చారు. తమ తమ భాగాలను పుచ్చుకోవడానికి అందరూ అక్కడికి వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు కూడా అక్కడికి వచ్చారు. ఎప్పుడైతే చతుర్ముఖ బ్రహ్మ వచ్చాడో అప్పుడు అందరూ లేచి నమస్కారం చేశారు. అప్పుడు దేవతలందరూ బ్రహ్మగారితో ఇలా అంటున్నారు, మహానుభావ చతుర్ముఖ బ్రహ్మ, నీవు రావణాసురుడు చేసిన ఘోరమైన తపస్సుకు ప్రీతి చెంది అతనికి చాలా దారుణమైన వరాలను ఇచ్చావు. దానివల్ల రావణుడు చాలా దారుణంగా తయారయ్యాడు. రావణుని సమక్షంలో సూర్యుడు గట్టిగా ప్రకాశించడానికి వీల్లేదు. రావణుని సమక్షంలో సముద్రం తరంగాలు లేకుండా ఏదో ఒక అద్దం పెట్టినట్లుగా నిశ్చలంగా నిలబడిపోతుంది. రావణుడు వచ్చేసరికి వాయువు తన వేగమును తగ్గించుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళవలసి వస్తుంది. అలా రావణుడు దిక్పాలకులందరినీ శాసిస్తున్నాడు, దేవతలందరినీ శాసిస్తున్నాడు, ఇంద్రుడిని నింద చేస్తున్నాడు.
అందరినీ అవమానిస్తున్నాడు. ఎక్కడ యజ్ఞ యాగాది క్రతువులు జరగనివ్వడం లేదు. ఇప్పుడు మమ్మల్ని ఎవరు రక్షిస్తారు? ఈ రావణుడు ఎలా సంహరించబడతాడు? మాకందరికీ చాలా బెంగగా ఉంది. అతడు సంహరింపబడే మార్గం మాకు తెలుపవలసినది అని కోరారు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ, నాకు కూడా రావణుని దుష్కృత్యాల గురించి తెలిసింది. రావణుడు అందరినీ ఏడిపించే మాటలు మాట్లాడుతున్నాడు. అన్నీ నేనే, అంతా నాదే అన్నట్లు చేస్తున్నాడు. చేయకూడని పనులు చేస్తున్నాడు. అతను నా గురించి తపస్సు చేసి నన్ను మెప్పించి వరములు కోరుకున్నప్పుడు రాక్షసుల చేత, దానవుల చేత, దేవతల చేత, యక్ష గంధర్వ కిన్నె కింపరుసుల చేత మరణం లేకుండా కోరుకున్నాడు. అతనికి మనుషులంటే చాలా చులకన భావం. అందుకని ఒక మనుషుని చేతిలో మాత్రమే రావణుడు సంహరింపబడతాడు అని చెప్పాడు. బ్రహ్మ అలా చెప్పేసరికి రావణుడు సంహరింపబడేందుకు ఒక మార్గం తెలిసిందని అక్కడ చేరిన వారందరూ సంతోషపడ్డారు. అయితే రావణాసురుడు ఒక మనుషుని చేతిలో సంహరింపబడతాడన్నమాట అని అనుకున్నారు. సరిగ్గా అదే సమయానికి శ్రీ మహావిష్ణువు అక్కడికి వచ్చారు. ఇంకా తర్వాత ఏం జరిగిందన్నది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. జై శ్రీరామ్.